హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, అండ్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందనేది చూద్దాం. అండ్ అసలు ఏదైనా ప్రోగ్రెస్ కనిపిస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. యాక్చువల్లీ ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ అయితే నేను సెన్స్ చేస్తున్నాను ఇక్కడ. స్లో మూవింగ్ ఎనర్జీస్ అంటే స్టేగ్నెంట్ ఎనర్జీస్ కాదండి. ఇది ఒక ఎమోషనల్ ఎనర్జీ. 4 of Pentacles, స్టికింగ్ టు ద పాస్ట్, లుకింగ్ బిహైండ్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మేల్ ఆర్ ఫీమేల్, తన పాస్ట్ లైఫ్ని ఇంకా మర్చిపోలేదు. పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ అనేది కాదు, నియర్ రీసెంట్ పాస్ట్లో తనకున్న రిలేషన్స్ అండ్ తన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏమీ కూడా మర్చిపోలేదు. ఇంకా బ్యాగేజెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అలా. సో ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ రికవర్ అవ్వాలి, అన్నీ మర్చిపోవాలి, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే చాలా టైం అయితే పడుతుంది. ఓకే, చాలా టైం అంటే అప్పటి వరకు మీకు రీయూనియన్ అవ్వదా, కమ్యూనికేషన్ రాదా అని మీరు అనుకోవచ్చు. బట్ అదేం కాదు, అన్నీ ఉంటాయి, బట్ అన్నీ జరుగుతాయి. బట్ ఏంటంటే ఆ రిలేషన్ని మర్చిపోలేని స్టేజ్లో ఉంటారు. ఎందుకు అని అంటే ఆ రిలేషన్ కొంచెం ఎక్కువ టైం పీరియడ్ ఆక్యుపై చేసింది తన లైఫ్లో. అండ్ మీ రిలేషన్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు కొంతమంది లైఫ్లో అయితే, అండ్ కొంతమందికి కొన్ని మంత్స్ ఆర్ డేస్ ఆర్ వీక్స్ ఉంది మీ రిలేషన్ మీ పర్సన్తో. సో మీ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇవ్వలేదు రీసెంట్ పాస్ట్లో, అండ్ ప్రజెంట్ వాల్యూ అయితే ఇస్తున్నారు. ఓకే, సో అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ రిలేషన్కి. అండ్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ, పోలీస్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇది చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎనర్జీ. ఓకే, అండ్ ద చారియట్ అండ్ 2 of Cups. చారియట్ అంటే ఇక్కడ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది, అటు మీకు పర్సన్కి కానీ మీకు కానీ. అండ్ మీ పర్సన్ మీ వైపు కూడా ట్రావెల్ చేయొచ్చు, లేదా మీరు ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయొచ్చు, లేదా ఇదేది కాదు అనుకుంటే మీ పర్సన్ మీతో కలిసి లైఫ్ జర్నీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు, అది కూడా అవ్వచ్చు. అండ్ 2 of Cups ఇక్కడ మనకి ఇది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, ట్విన్ ఫ్లేమ్, ట్విన్ సోల్స్. ఓకే, అగైన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, నర్చరింగ్, కేరింగ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ అబండెన్స్, ఇండిపెండెంట్ అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్ ఎనర్జీ. మీ పర్సన్ అలాంటి ఎనర్జీస్లోకి వచ్చారు, ఇది వరకు అలాంటి ఎనర్జీస్లో లేరు, బట్ అలాంటి ఎనర్జీస్లోకి రీచ్ అయ్యారు. ఒక ఎమోషనల్ పర్సన్ లాగా తయారయ్యారు, తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది. కింగ్ ఆఫ్ కప్స్, చాలా ఫీలింగ్స్తో అయితే ఉన్నారు మీ పర్సన్ మీతో. రొమాంటిక్ అండ్ లస్ట్తో ఉన్నారు. హార్ట్ చాట్ ఏదో జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, హార్ట్ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య.
ఆల్రెడీ జరిగింది అయి ఉండొచ్చు, లేదా లేదా ఫ్యూచర్ అంటే విదిన్ 1 వీక్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అలాంటి చాట్ చూస్తారు మీరు, కాల్స్ ఆర్ చాట్స్. మీ పర్సన్కి వీడియో కాలింగ్ అనేది నచ్చదు, ఇది వరకు మీతో చేయలేదు ఎప్పుడు వీడియో కాలింగ్, బట్ ఇప్పుడు వీడియో కాలింగ్ కూడా చేస్తారు, ఎక్కువసేపు మాట్లాడుకుంటారు. ఓకే, సో అలాంటి రిలేషన్ అయితే రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందన్నమాట. సో 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, ఇక్కడ కూడా ఫైర్ కనిపిస్తుంది మనకి తన మైండ్లో. సో ఇక్కడ మీ పర్సన్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు, ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ముందుకి అని అంటే తనకున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ రిలేషన్ ప్రాబ్లమ్స్. బట్ ఇన్ ఫ్యూచర్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి, మీరు ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు. 9 ఆఫ్ కప్స్, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. 7 ఆఫ్ సోర్డ్స్, సో ఇదొక చీటింగ్ ఎనర్జీ, థెఫ్ట్ ఎనర్జీ. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్, ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్లో, మీ పర్సన్ ఇలా తన పాస్ట్ లైఫ్ని ఇంకా మర్చిపోలేదు. పాస్ట్ లైఫ్ అంటే రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మర్చిపోలేదు ఇంకా. అండ్ మీ రిలేషన్షిప్కి అయితే చాలా వాల్యూ ఇస్తున్నారు. అండ్ ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆల్రెడీ. అండ్ తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తన లైఫ్ని మీ వైపే ట్రావెల్ చేయాలి, మీ వైపే తను రావాలి అని చూస్తున్నారు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్, సో ఇలా ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నారు మీ పర్సన్. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టుకొని కూర్చున్నారు చాలామంది, బట్ ఆ లిమిటేషన్స్, ఆ బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీస్ దాటి రావట్లేదు మీ పర్సన్. బట్ వస్తారా మీ దగ్గరికి, నిజంగా అవన్నీ కన్సిడర్ చేయకుండా మీ దగ్గరికి వస్తారా లేదా అనేది చూద్దాం. వస్తారు. దిస్ ఇస్ 9 ఆఫ్ పెంటికల్స్. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇదేంటంటే కెరీర్ పైన ఫోకస్ పెట్టారు. ఏదొక ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ స్టేబుల్ పర్సన్ ఎనర్జీ ఇది. ఓకే, హార్డ్ వర్క్ చేసే పర్సన్. ఓకే, సో మీ వైపు వస్తారా అనగానే ఈ కార్డ్ వచ్చింది మనకి, అంటే మీ పర్సన్ మీ వైపు వస్తారు. ఎందుకు అని అంటే మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు. సో మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉంటే తన కొంచెం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్ అండ్ తన లైఫ్లో డెవలప్మెంట్ వైజ్ చూసినా కూడా. ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్, పాస్ట్ రిలేషన్స్ అయితే ఇలా వదిలేశారు. తన ఫ్యూచర్ బాగుండాలి అని అంటే తన పాస్ట్ని వదిలేయాలని ఇప్పటికి అర్థమైంది మీ పర్సన్కి. ఓకే, సో మీ వైపు ట్రావెల్ చేయడానికి రెడీ అయ్యారు. స్టార్ కార్డ్, ఇక్కడ మీకు ఎలా ఉందంటే మీ రిలేషన్ ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే ఉంది. మీరు ఎలాగో రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య, రికన్సైల్ అవుతారు ఇద్దరు అని ఇద్దరికి నమ్మకంగా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్ వైపే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి ఏజ్, క్యాస్ట్ ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ అయినా కూడా అవన్నీ కన్సిడర్ చేయకుండా మీ వైపు వస్తారు మీ పర్సన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. హై ప్రీస్టెస్ ఎనర్జీ, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఇండిపెండెంట్, అబండెంట్ పర్సన్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్ అండ్ టెంపరెన్స్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ చాలా బ్యాలెన్స్డ్ లైఫ్ అయితే చూస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఆర్కేంజల్ మైకెల్ మీకు అండ్ మీ పర్సన్కి కూడా ప్రొటెక్షన్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని రైట్ ట్రాక్ పైన తీసుకెళ్తున్నారు మీ ఏంజల్స్.
పేజ్ ఆఫ్ కప్స్, కొంతమంది లైఫ్లో న్యూ లవ్ అయితే రాబోతుంది. ఓకే, సో ఈ న్యూ లవ్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. బట్ ఆ న్యూ పర్సన్ కొంతమందికి చాలా లక్కీ పర్సన్గా ప్రూవ్ చేసుకుంటారు. ఇక్కడ న్యూ లవ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఎమోషనల్లీ మెచ్యూర్డ్ పర్సన్, ఎమోషనల్లీ అవైలబుల్ పర్సన్, వెల్దీ పర్సన్, ఆ న్యూ లవ్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశులు. ఓకే, ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కూడా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. ఈ న్యూ పర్సన్కి ఇలా మ్యాచ్ అవుతుంది. మేబీ రీడింగ్ చూస్తున్న వాళ్ళు మేల్ అయితే మీ లైఫ్లోకి ఇలాంటి ఫీమేల్ ఎవరో వస్తారు. ఓకే, రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్స్ అయితే ఇలాంటి ఎనర్జీస్ ఉన్న మేల్స్ అయితే వస్తారు. అండ్ ఎంప్రెస్ కార్డ్, సక్సెస్ కనిపిస్తుంది. మ్యారేజ్ ప్రపోజల్స్ రాబోతున్నాయి మీకు. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, త్రూ కమ్యూనికేషన్ ప్రపోజల్స్ రావచ్చు. ఓకే ఓకే, సో ద వరల్డ్ కార్డ్, ఇక్కడ నడుస్తున్న కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ హెరోఫెంట్ కార్డ్ ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ అని చెప్తుంది. ఓకే, కన్ఫర్మేషన్. సో బ్రాండ్ న్యూ సైకిల్ అని చెప్పాను. ఇప్పుడు ఆ న్యూ లైఫ్లో ఈ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఒక న్యూ లైఫ్ చూస్తారనమాట అలాంగ్ విత్ యువర్ పర్సన్. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ అసలు ఎట్లా ఉన్నాయని చూద్దాం. మీ ఎనర్జీస్ ఇప్పటి వరకు మీ పర్సన్ ఎనర్జీస్ చూసాం, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, క్రిస్టల్ పెండెంట్స్, రుద్రాక్షలు, వాస్తు, పిరమిడ్స్, ఇవన్నీ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ దసరా ఆఫర్ అయితే వస్తుంది మీకు. ఓకే, రిగార్డింగ్ దీస్ ప్రోడక్ట్స్ నేను రేపు వీడియోలో చెప్తాను మీకు. సో అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చూద్దాం. ఓకే, మీరు మూవింగ్ టు కామా వాటర్స్. అసలు మీరు ఈ రిలేషన్షిప్తో ఫెడప్ అయిపోయి, ఇది కుంభరాశి ఎనర్జీ, ఫెడప్ అయి అసలు ఈ రిలేషన్ని వదిలేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న స్టేజ్కి మీరు వచ్చేసారు. రిలేషన్షిప్ ఎండ్ చేసుకుని లోన్లీగా ఉండడం బెటర్ అన్న ఫీలింగ్లో ఉన్నారు మీరు. బట్ ఈ బ్యాగేజెస్ మాత్రం మీ లైఫ్లో నుండి పోవట్లేదు. సో అందుకనే మీరు విసిగిపోతున్నారు అనమాట. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు మీరు. ఓకే, సో ఈ రిలేషన్ని వదిలేసి న్యూ బిగినింగ్స్ అయితే చూసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు మీరు. మీ ఎనర్జీస్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. మెంటల్ క్లారిటీ ఇస్తారు మీ పర్సన్కి, నాకు ఈ రిలేషన్ వద్దు అని, లేదా నేను వేరే రిలేషన్ మా ఇంట్లో చూసారు అను, లేదా మ్యారేజ్ అయిపోతుంది నాకు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో అలాంటిది ఏదో చెప్తారు. అండ్ ఆ రిలేషన్ ఎండ్ చేసుకుని సెకండ్ రిలేషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అన్న బాధలో మీరున్నారు. 2 of Swords, డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఇప్పుడే చెప్పాను నేను, ఇది ఒక డిఫికల్ట్ డెసిషన్ మీ దృష్టిలో. ఓకే, స్టాగ్నేషన్ చూసారు ఇప్పటి వరకు. అండ్ అసలు ఏది డిసైడ్ చేసుకోలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు
సెకండ్ చాయిస్ అయితే సెకండ్ చాయిస్ అనే చెప్పాలి, అది సెకండ్ రిలేషన్ కొంతమంది లైఫ్లో జరగబోతుంది. మిథున, తుల అండ్ కుంభరాశుల్లో వాళ్ళకి. మనకి 3 కార్డ్స్ అవే వచ్చాయి ఇక్కడ. ఓకే, ఇది వేరే ఎనర్జీ. కన్యా రాశి, హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు మీ స్టెబిలిటీని పెంచుకోవడానికి, ఫైనాన్షియల్లీ బాగుండడానికి. ఓకే, కొన్ని న్యూ స్కిల్స్ అయితే నేర్చుకుంటున్నారు, బిజినెస్ స్కిల్స్ అవనివ్వండి, వేరే టాలెంట్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటివన్నీ కూడా నేర్చుకుంటున్నారు మీ బిజినెస్ని పెంచుకోవడానికి లేదా మీ క్వాలిఫికేషన్స్ పెంచుకోవడానికి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మీరైతే మీ లైఫ్లో విక్టరీ చూడబోతున్నారు. విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్ అండ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ లైఫ్లో. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి ఇది. గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. గుడ్ ఫార్చ్యూన్ ఉంటుంది మీకు. అండ్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ అచీవ్మెంట్స్ అన్నీ కూడా మీరు సక్సెస్ అవుతారు మీరు. ఓకే, ఇది మేష, సింహ, ధనుషు రాశులలో సింహరాశి. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అన్నీ కూడా ఎయిర్ ఎనర్జీస్. మిథున, కుంభ అండ్ తులారాశులు అండ్ కన్యారాశి, ఇవి సింహ అండ్ కన్యారాశి. సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పాస్ట్ పర్సన్ని వదిలేసి సెకండ్ పర్సన్ని తన లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. ఎస్, ఫైనాన్షియల్ లాస్ కనిపిస్తుంది ఇక్కడ. మీ లైఫ్లో కూడా ఏదో ఫైనాన్షియల్ లాస్ కనబడబోతుంది. ఏదో ఎక్కడో ఏదో ఫైనాన్షియల్గా ఏదో పోగొట్టుకుంటారు మీరు. అండ్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతున్నారు, ఫియర్స్ ఫీల్ అవుతున్నారు. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చింది ఇప్పుడు మీకు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్స్లో కూడా ఇలా ఫీల్ అవుతున్నారు. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. మకర రాశి ఎనర్జీ మనకి ఇది 2 ఆఫ్ పెంటికల్స్. మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ మైండ్లో. బ్యాలెన్సింగ్ డెసిషన్స్ అంటే ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యుయేషన్స్లో మనం డెసిషన్స్ని బ్యాలెన్సింగ్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి జగ్లింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ. ఓకే, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ ముందు, అందుకే ఆ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. సో నైట్ ఆఫ్ కప్స్ అగైన్, ఇది న్యూ లవ్ అయి ఉండొచ్చు లేదా పాస్ట్ పర్సనే మళ్ళీ సెకండ్ అప్రోచ్ అవ్వచ్చు మీతో. సో ఇది కూడా కనిపిస్తుంది. మీనరాశి, టవర్ కార్డ్, రిలేషన్షిప్ ఎండింగ్, సడన్ డిజాస్టర్. కన్ఫర్మ్ చేద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, టవర్ కార్డ్ ఫాలోడ్ బై పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో ఎవరికో కమ్యూనికేషన్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ కమ్యూనికేషన్ బంద్ అయిపోతుంది. కమ్యూనికేషన్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు అవతల వాళ్ళు, లేదా మీరు ఆలోచిస్తున్నారు. మేబీ కొంతమంది న్యూ రిలేషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పాస్ట్ పర్సన్ని వదిలేసి. సో అలాంటి వాళ్ళు మీ పాస్ట్ పర్సన్ని కమ్యూనికేట్ చేయకుండా వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది ఈరోజు. ఎందుకు అనంటే మీరు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. సో ఆ రివెంజ్ టైప్లో మారిపోయారు మీరు కొంతమంది, లేదా కొంతమంది ఇంకా ఆ పర్సన్ తోటే ఉంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, లైఫ్లో ఏమీ ప్రోగ్రెస్ కనబడట్లేదు అని మీరు వేరే పర్సన్ వైపు అట్రాక్ట్ అయిపోయారు కొంతమంది. సో ఇది క్యాన్సర్ ఎనర్జీ, కర్కాటక రాశి ఎనర్జీ, లవర్స్ కార్డ్. ఎస్, అదే కన్ఫర్మ్ అయింది. సో మీ లైఫ్లో ప్రజెంట్ ఈ పాస్ట్ పర్సన్ని వదిలేసి సెకండ్ పర్సన్ వైపు వెళ్ళాలని అయితే చూస్తున్నారు. అండ్ కొంతమంది మాత్రమే మా పాస్ట్ పర్సన్కే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. బట్ చాలామందికి సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, లవర్స్ కార్డ్ ఇదొక రీయూనియన్ కార్డ్.
అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, డీప్ లవ్. ఓకే, సో డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్. సో మీరు చేసిన దానికి మీ పర్సన్ చేసిన దానికి మీరు చీటింగ్లా ఫీల్ అవుతున్నారు, చీటింగ్ చేసినట్టు. అండ్ మీరు ఇప్పుడు చేస్తున్న దానికి మీ పర్సన్ చీటింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే, బిట్రేయల్ ఎనర్జీస్, కుంభరాశి. సో ఇది ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చాలామందిని చూశాను, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మీకు ఏమీ అమౌంట్ కట్ అవ్వదండి. సో వీడియోని లైక్ చేయండి. రెజొనేట్ అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అండ్ రెజొనేట్ అసలు ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే రీడింగ్ని స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రివ్యూ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, అంటే అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో ఎల్లో ఫెదర్ డ్రాప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.